కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత రాత్రి రోడ్ నెంబర్ 5లో పార్కింగ్ విషయంలో తలెత్తిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. స్థానికంగా ఉండే ఓ హాస్టల్ యజమాని అతని కుమారుడు వ్యవహారం భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని స్థానికులు చెబుతున్నారు. హాస్టల్ ఎదురుగా పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తడంతో హాస్టల్లో నివాసం ఉండే వారిని తీసుకొచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు గల్లీలో మొత్తం భయానక వాతావరణం సృష్టించారని స్థానికులు తెలిపారు. ఇంత జరుగుతున్నా వీరిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అంటున్నారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి కేపీహెచ్బీలో ఈ అలజడికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కుమార్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా కేపీహెచ్బీలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్ నిర్వాహకులు రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. గత రాత్రి రోడ్ నెంబర్ 5లో పార్కింగ్ విషయంలోని ఒక ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ కాస్త కూడా కొట్లాటకైతే దారితీసింది. స్థానికంగా ఉండే ఓ హాస్టల్ యజమాని అతని తనయుడు వ్యవహారం స్థానికులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నట్లు ఇటు స్థానికులు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా ఇటు హాస్టల్ ఎదురుగా పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తడంతో కూడా హాస్టల్లో నివాసం ఉండే వారిని తీసుకొచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా గల్లీలో మొత్తం భయానక వాతావరణం సృష్టించినట్లు ఇటు స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు ఆ హాస్టల్ కి సంబంధించి అంటే ఆ గల్లీలకు సంబంధించి కూడా చాలా మటుకు హాస్టల్స్ అయితే ఉంటాయి. అయితే వాళ్ళు పార్కింగ్ విషయంలో కావచ్చు, లేదంటే అక్కడ హాస్టల్ ఉండే నిర్వాహకులు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నా సరే పోలీసులు వీరిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్కింగ్ చేయవద్దని చెప్పినందుకు ఒక కుటుంబాన్ని చితకబాదిన ఘటన కూడా అక్కడైతే జరిగింది. అయితే ఈ ఘటన మరొక ముందే ఇలాంటివి రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి. రేపు రాబోయే న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని దీనిపై హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రత్యేక దృష్టి సాధించాలంటూ కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా కేపీహెచ్బీ పరిసర ప్రాంతాలలోని ముఖ్యంగా హాస్టల్స్ కూడా భారీ ఎత్తున అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇలాంటి ఘర్షణలు అయితే చోటు చేసుకుని స్థానికంగా ఉండి నివసించే కుటుంబాలపై వాళ్ళు గతంలో కూడా ఇదే తరహాలో దాడులు అయితే నిర్వహించారు. అయితే ఇప్పుడు కూడా కేవలం ఈ పార్కింగ్ విషయంలోనే ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు. అయితే పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా స్థానికులు అక్కడ ఉన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ కూడా రాబోతుంది. ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ప్రతిరోజు అంటే ప్రతిసారి కూడా ఇలాగే గొడవలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటు హాస్టల్ నిర్వాహకులకు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కూడా పూర్తిగా క్లాస్ ఇవ్వాలంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గొడవకు సంబంధించి కేపీహెచ్బీ పోలీసులు కూడా వెంటనే చర్యలు చేపట్టాలంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది రవి. థ్యాంక్ యూ కుమార్. టార్గెట్ పెట్టుకున్నాం పెళ్లిగా